ఈ ఒక్క లాజిక్ తెలుసుకుంటే మన జీవితం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ధర్మం కూడికగా అంటే ప్లస్ సింబల్, అధర్మాన్ని తీసివేతగా అంటే మైనస్ సింబల్ తీసుకుందాం. ఇద్దరి ఖాతాలో సమాన బలం అంటే చెరో 1000 రూపాయలు ఇచ్చేద్దాం. ఇక్కడ ధర్మం అంటే కేవలం ఆర్థికం మాత్రమే కాదు, నైతిక విలువలు అని గుర్తుంచుకుందాం. ధర్మానికి అధర్మానికి మధ్య ఘర్షణ జరిగితే -1000 + 1000 = 0 అంటే మనం మాత్రమే ధర్మాన్ని పాటించినా కనీసం ఎవరికి నష్టం లేకుండా ముగించవచ్చు. అదే ఇద్దరికి ధర్మం తెలియదు అంటే -1000 - 1000 = -2000 అంటే ఇద్దరు కలిసి 2000 రూపాయలు భారీ నష్టంతో ముగించాలి. అదే ఇద్దరికి ధర్మం తెలిస్తే +1000 + 1000 = +2000 అంటే ఎక్కడ లేని లాభంతో ఉండవచ్చు అన్నమాట. ఇక్కడ మనతో సర్వసాధారణంగా ఘర్షణ పడే వ్యక్తులే ఇంట్లోనే ఉన్న మన అమ్మ, నాన్న, భార్య, పిల్లలు ఎవరైనా కూడా, లేదా మన స్నేహితులు, మన బంధువులు, ఇంకా ఆఫీస్లో పనిచేసే దగ్గర కూడా ఎవరైనా కావచ్చు. మనం మాత్రమే ధర్మాన్ని పాటిస్తే ఇంత లాభం జరుగుతున్నప్పుడు ఇది మన బాధ్యత. మన ధర్మాన్ని తెలుసుకోవడం, అందరికీ తెలిసేలా చేయడం.